నా బాబు నా బాబు ఒకటనుకుంటే ఇంకోటి జరిగిందేంటి? బిడ్డ బ్రతికాడు. ప్రమాదం రూపకి అనుకుంటే సడన్ గా బిడ్డ పోయాడు. అంటే యాడవకే, యాడవకు. వాడు నీ బిడ్డ కాదు, వాడు నీ బిడ్డ కాదే. నా తప్పేం లేదు, నా తప్పేం లేదు. బ్రతికుండగానే నా మొదటి బిడ్డనిచ్చేస్తాను. బ్రతికుండగానే నా మొదటి బిడ్డనిచ్చేస్తాను. నా మాట నిలబెట్టుకున్నాను. నీ చేతుల్లోనే పోయాడు, నీ బిడ్డగానే పోయాడు. నా తప్పేం లేదు. మా అమ్మకేం కాదు, మా అమ్మ బ్రతుకుతుంది. మా అమ్మకేం కాదు, మా అమ్మ బ్రతుకుతుంది, మా అమ్మ బ్రతుకుతుంది, మా అమ్మ బ్రతుకుతుంది. నా దురదృష్టం వీరికి కూడా అంటున్నట్టుంది. ఎందుకురా ఎందుకురా నా చేతిలోకి వచ్చావు? ఎందుకురా నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఏం కాదు, మా అమ్మకేం కాదు. సంధ్యకిచ్చిన మాట ప్రకారం బిడ్డనిచ్చేశాను. మా అమ్మ బ్రతుకుతుంది, మా అమ్మ బ్రతుకుతుంది.
నా బాబు. దీని ఏడుపు చూడలేకపోతున్నాను. ఇలా వదిలేస్తే దీనికి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నిజం చెప్పేస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకేంటి? కాదమ్మా ప్రియాంక, వెళ్ళిపో. నా దగ్గరికి రాకు. మీరందరూ కలిసి నా బాబుని చంపేశారు. చచ్చిపోయింది నీ బిడ్డ కాదు. ఏంటి? చచ్చిపోయింది నీ బిడ్డ కాదు, రూప బిడ్డ. ఏంటి నువ్వు అనేది? అవును, చనిపోయింది రూప బిడ్డే. మరి నా బిడ్డ ఎక్కడ? బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? ఎక్కడ? రూప దగ్గర. అక్కడ ఎందుకున్నాడు? నేనే మార్చాను. మీ బిడ్డల్ని నేనే మార్చాను. నిజంగా? నీ మీదొట్టు. మీ బిడ్డల్ని నేనే స్వయంగా నా చేతులతో మార్చాను. నీ మంచి కోసం ఇలా చేశానమ్మా. నీ బిడ్డ నువ్వే పెంచాలని, వాడు నీ దగ్గరే ఉండాలని, హవేలి ఆస్తికి వాడే వారసులు కావాలని ఇలా చేశాను. బిడ్డ బ్రతికాడు కాబట్టి రూప చనిపోతుందనే నమ్మకంతో ఇలా చేశానమ్మా. నువ్వు అసలు ఆడదానివేనా? ఎంత పని చేశావు! ఎంత పని చేశావమ్మా! నా బిడ్డ ఎక్కడా అని అడిగితే అక్కకేం సమాధానం చెప్పాలి? అయ్యో, కనీసం ముందుగా నాకు ఒక మాట అయినా చెప్పాల్సింది. ఈ ఘోరం జరగకుండా ఆపేదాన్ని. ఇప్పుడు అక్కకేం సమాధానం చెప్పాలి? అయ్యో భగవంతుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి? అయ్యో అయ్యో. సారీ ప్రియాంక, ఐఎమ్ సారీ. తల్లి నుండి బిడ్డను వేరు చేయడం అంటే ఎంత పాపమో నాకు తెలుసు ప్రియాంక. బట్ మా అమ్మ కోసం చేయక తప్పలేదు. ఐఎమ్ సారీ ప్రియాంక. రూప పొజిషన్ ఎలా ఉందో నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అవసరమైతే ఫోన్ చేయమని రాజ్కుమార్కి చెప్పి నేను బయలుదేరుతాను. సందీప్ గారు ఎక్కడా? ఎందుకు డాక్టర్? మా రూపం మేడంకి ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? అర్జెంటుగా మాట్లాడాలి. ఆ సందీప్ గారు అదే ప్రియాంక మేడం దగ్గర. అదిగో చినరాజావారు, డాక్టర్ గారు మీ గురించి అడుగుతున్నారు. దేవుడా, కనీసం ఇప్పుడైనా
ఏదైనా శుభవార్త వినిపించు ప్లీజ్. చెప్పండి డాక్టర్. రూపగారికి స్పృహ వచ్చింది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ మీరు చెప్తోంది నిజమే కదా? అదేంటి అలా అడుగుతున్నారు? అదేం లేదు డాక్టర్, ఏదో ఆరాటం కొద్దీ అడిగాను. రూపగారికి ఎలాంటి ప్రమాదం లేదు. బట్ బ్యాడ్ న్యూస్ అల్లా ఒక్కటే. ఆమె గర్భసంచి బాగా డ్యామేజ్ అయింది. తీసేయాల్సొచ్చింది. ఇక ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. పోన్లేం డాక్టర్, తల్లి ప్రాణం దక్కింది. అదే చాలు. అసలు పిల్లలు లేకపోతే బాధపడాలి. ఉన్న బిడ్డే చాలు. అపురూపంగా పెంచుకుంటారు. ఏమంటారు చిన్నరాజావారు? మీరెళ్ళి రూపగారిని చూడొచ్చు. చినరాజావారు, ముందు మీరు వెళ్ళి రూపగారిని చూసిరండి. వెళ్ళండి చినరాజావారు. సందీప్, రూపా, యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. నీకేం కాదు. నువ్వు నాతోనే ఉంటావు. సందీప్, ప్రియాంక ఎలా ఉంది? ముందు నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత తీరిగ్గా అన్నీ మాట్లాడుకుందాం. సందీప్, ప్రియాంకకి ఎలా ఉందో చెప్పు. షీఈ్ ఆల్ రైట్. తను క్షేమంగానే ఉంది. కానీ కానీ చెప్పు సందీప్, ఏమైంది? కోసం ప్రియాంక ఎంతో తప్పించింది. తనకు పుట్టబోయే బిడ్డ తనతోనే ఉండాలని కోరుకుంది. ఎందుకు ఇలా జరిగింది?
ఎందుకు ఇలా జరిగింది సందీప్? అయినా తొందరపడి ప్రియాంక బిడ్డను సంజయ్ చేతిలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇలా చేశావు? పాపం ప్రియాంక ఎంత అప్సెట్ అయ్యిందో. కనీసం ఓదార్చావా? చెప్పు సందీప్, మాట్లాడవేంటి సందీప్? సందీప్, ఏం చేయమంటావు రూపా? హాస్పిటల్ నుంచి అమ్మ పరిస్థితి డేంజర్ అని ఫోన్ వచ్చింది. భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక మా అమ్మని బ్రతికించుకోవాలన్న ఆరాటంలో ఆ నిర్ణయం తీసుకున్నాను. తప్పు చేశావు సందీప్, క్షమించడానికి తప్పు చేశావు. ఓ కన్న తల్లిని బాధ పెట్టి తప్పు చేశావు. హలో, సందీప్ హియర్. నేను జేజే హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నాను. డాక్టర్, డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమ్మగారు మిమ్మల్నే కలవరిస్తున్నారు. వెంటనే హాస్పిటల్కి రండి. అలాగే డాక్టర్, వెంటనే బయలుదేరుతున్నాను, వస్తున్నాను. సందీప్, ఏమైంది? రూపా, రూపా, మా అమ్మ కోమా నుంచి బయటకు వచ్చిందంట. మా అమ్మ బ్రతికింది. నా మొదటి బిడ్డను సంధికి ఇచ్చిన ఫలితం కనిపిస్తోంది. రూపా, అమ్మ నన్ను కలవరిస్తుందట. నేను వెళ్ళి చూసొస్తాను, సరేనా? టేక్ కేర్. రాజ్కుమార్ అంకల్, గుడ్ న్యూస్. చెప్పండి చినరాజా వారు. అమ్మ కోమా నుంచి బయటకు వచ్చిందట. నన్నే కలవరిస్తుందట. నేను నా మాట నిలబెట్టుకున్నందుకు ఆ దేవుడు కూడా తన మాట నిలబెట్టుకున్నాడు. ఎంతటి శుభవార్త చెప్పారు చినరాజా వారు. నేనెక్కడున్నా నా మనసంతా మా మేడం దగ్గరే ఉండేది. ఎలా ఉన్నారో అని టెన్షన్ పడుతూనే ఉండేవండి. అమ్మయ్యా. అంకల్, నేను వెళ్ళి అమ్మని చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అవసరమైతే ఫోన్ చేయండి. అలాగే చినరాజా వారు, ముందు మీరు వెళ్ళండి. ఓకే, బాయ్. టెన్షన్ పడితే పడ్డాను గాని అంతా మంచే జరిగింది. రాజ్కుమార్ గారు, వెళ్ళి రూపమును చూద్దాం. పదవద్దనమ్మా, వెళ్దాం పద. రూపమ్మా, ఇంకా ఎందుకమ్మా దిగులుగా ఉన్నా? అంతా మంచి జరిగింది కదా? తెలిసే మాట్లాడుతున్నావా వర్ధనమ్మా? ఎందుకలా అడుగుతున్నా అమ్మా? ప్రియాంక బిడ్డ పోతే మంచి జరగడం ఎలా అవుతుంది? ప్రియాంక బిడ్డ పోయాడా? ఎవరు చెప్పారు మేడం? ఇప్పుడే సందీప్ చెప్పి వెళ్ళాడు. ఎంత పని జరిగిందమ్మా? వర్ధనమ్మ, ప్రియాంకను చూడాలి. ఆ పిచ్చిదాన్ని ఓదార్చాలి. అమ్మా, నువ్వు ఇప్పుడు కదలకూడదమ్మా. ఏం పర్లేదు, నాకేం కాదు. రూపమ్మా, నా మాట వినమ్మా. డాక్టర్ని అడిగి వెళ్దాం, సరేనా?